కాలనీ కొంపల్లి సాయి గారి ఆధ్వర్యంలో లోక ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి యూత్ అలాగే సేవాదాం ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొంపల్లి సాయి గారు, శివ గారు, గజానంద్ గారు, మహేందర్ గారు, బాబు గారు, సందేశ్ గారు, నిఖిల్ గారు, అతుల్ గారు, సద్దాం గారు, వినయ్ గారు, నాని గారు, పర్వేష్ గారు, శత్రుఘ్న్ గారు, శ్రీను, మహేష్, మనోజ్, రాజు, మహేష్, లక్ష్మణ్, అర్జున్, ఆకాష్, ఇంకా అందరూ కూడా పేరు పేరున గట్టిగా మీ అందరికీ చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. కొంపల్లి సాయి ఆయన వ్యక్తిత్వం కానీ నాకు ఎంత నచ్చిందంటే, ఇంతకుముందు మేము ఒక గంట సేపు కూర్చున్నాం నా ఛాంబర్లో. లోక ప్రవీణ్ అన్న, షిండే గారు, కొంపల్లి సాయి, మేమందరం ఒక గంట సేపు మాట్లాడినాం. ఒకటే మాట, ఆ పిల్లల వ్యక్తిత్వము, సిన్సియారిటీ నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే, నేను మళ్ళీ మీ మాటిస్తున్నా, కొంపల్లి సాయిని రాజకీయంగా నేను నా బాధ్యత, నా సాయిని నా చేతిలో పెట్టుంది నా బాధ్యత. నా గురించి మీ అందరికీ తెలుసు, నేను డబ్బుల కోసం రాజకీయంలోకి రాలేదు, మీ అందరికీ తెలుసు. సేవతోని ఆదిలాబాద్ ప్రజలు మనం వెనకబడి ఉన్నాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా. నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను మనసు విప్పి ఈరోజు చెప్తాను. నేను చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న, ఇంజనీరింగ్ పూర్తి చేసిన, MBA పూర్తి చేసిన, అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సూరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో MS పూర్తి చేసిన, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినాం, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే సాఫ్ట్వేర్ కంపెనీని నడిపించినాం. ఇప్పుడు అమెరికాలో మన కంపెనీలో దాదాపుగా 1300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అమెరికాలో. ఇండియాలో దాదాపు 600 మంది ఇండియాలో పనిచేస్తున్నారు. దాదాపు 2000 మంది మన కంపెనీల్లో పనిచేస్తాం. ఒకటే నేను చెప్పింది, నేను రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలేదు, సేవ చేయాలా. మన ఆదిలాబాద్ వెనకబడి ఉంది, ఎంతోమంది చదువుకున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగమో ఉపాధో ఏదో ఒక చిన్న, ఇప్పుడు రాజీవ్ యువ వికాస కింద లోన్లు అందరు అప్లై చేసుకున్నారా? చిన్న లోన్లు చాలామంది అప్లై చేసుకున్నారా? దయచేసి ఇంకా ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ ఉంది, ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే కనుక రేపు కుప్పల్లి చిన్న సాయి ఆధ్వర్యంలో కొంతమంది అప్లై చేసుకోండి. 50,000 రూపాయల నుంచి, ఓన్లీ యూత్కే 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు లోన్ వచ్చేటువంటి, సబ్సిడీ మీద లోన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే SC, ST, BC మైనారిటీల్ని కలుపుకపోయేటువంటి పార్టీ, వాళ్ళని రక్షించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు వక్ఫ్ బిల్లు మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, కానీ మనం ఎంతో పోరాటం చేసి కొత్త వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ రద్దు చేయాలా అని పోరాటం చేసింది. అట్లనే SC వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద SC వర్గీకరణ, కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా ఇంప్లిమెంటేషన్ చేసింది తెలంగాణ రాష్ట్రము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం. దీనివల్ల SCలలో వెనుకబడినటువంటి అనేక జాతులు, అనేక కులాలకి మీకు టీచర్ జీతాలు వస్తాయి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, మీకు లోన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని
అసెంబ్లీల తీర్మానం పెట్టి అసెంబ్లీల తీర్మానం నెగ్గించి పార్లమెంటుకు పంపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న మీ అందరికీ బాగా తెలుసు, మనకు ఒక అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మీరందరూ కొంపల్లి సాయి నాకు పరిచయం అయింటే బాగుంటుండే, ఆ లోక ప్రయోజనం లాంటి వాళ్ళు పరిచయం అయింటే బాగుంటుండే అని నేను ఎన్నోసార్లు అనుకుంటా. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు జెడ్పీటీసీ లేకున్నా, ఎంపీటీసీ లేకున్నా, సర్పంచులు లేకున్నా, కౌన్సిలర్లు లేకున్నా, ఎవ్వరు లేకున్నా మనం 50,000 ఓట్లు సాధించినాము ఆదిలాబాద్లో. ఎవరేసింది చిన్న మన కోట్లు? మనకు ఓట్లు వేసింది గరీబోలే, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు. ఈ వీరేస్తేనే మనకు 50,000 ఓట్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసిండ్రు. 50,000 ఓట్లు